విడువను నిన్ను ఎడబాయనన్నిన అభయము సంగిన దేవా నాకభయము సంగిన దేవా విడువను నిన్ను ఎడబాయనన్నిన అభయము సంగిన దేవా నాకభయము సంగిన దేవా నేరములెన్నెన్నో చేసినే దూరముగా పరుగిడితినయా నేరములెన్నెన్నో చేసినే దూరముగా పరుగిడితినయా పాపపు పరుగులో నేను మరచి నీ మార్గమును నేను వదలితి నీ మార్గమును పాపపు పరుగులో నేను మరచితి నీ మార్గమును నేను వదలితి నీ మార్గమును విడువను నిన్ను ఎడబాయనన్నిన అభయము సంగిన దేవా నాకభయము సంగిన దేవా పందులు మేపుచు ఆకలి బాధచే పొట్టును వాసించితినయ్యా పందులు మేపుచు ఆకలి బాధచే పొట్టును వాసించితినయ్యా ఆవేదనలో నమదిలో తండ్రిని గుర్తించితిని నా ఇంటిని గుర్తించితిని ఆవేదనలో నమదిలో తండ్రిని గుర్తించితిని నా ఇంటిని గుర్తించితిని విడువను నిన్ను ఎడబాయనన్నిన అభయము సంగిన దేవా నాకభయము సంగిన దేవా ప్రభు సన్నిధి పరుగిడితిని పాపము ఒప్పుకొంటిని పశ్చాత్తాపముతో పరుగిడితిని పాపము ఒప్పుకొంటిని పాపమును క్షమించి ప్రేమతో నన్ను చేర్చుకొనెను యేసు ప్రేమతో నన్ను చేర్చుకొనెను పాపమును క్షమించి ప్రేమతో నన్ను చేర్చుకొనెను యేసు ప్రేమతో నన్ను చేర్చుకొనెను విడువను నిన్ను ఎడబాయనన్నిన అభయము సంగిన దేవా నాకభయము సంగిన దేవా ప్రేమతో నాకై విందును సంగి నీ కుమారునిగా
చేసితివయ్యా. ప్రేమతో నాకై విందును సంగి నీ కుమారునిగా చేసితివయ్యా. నీతి వస్త్రములను నాకు ధరింపజేసిన దేవా, నాకు ధరింపజేసిన దేవా. నీతి వస్త్రములను నాకు ధరింపజేసిన దేవా, నాకు ధరింపజేసిన దేవా. విడువను నిన్ను ఎడబాయననిన అభయము సంగిన దేవా, నాకభయము సంగిన దేవా. ప్రభు సన్నిధిని పరిశుద్ధులతో సమకూర్చిన నా యేసు ప్రభు, ప్రభు సన్నిధిని పరిశుద్ధులతో సమకూర్చిన నా యేసు ప్రభు, నిండుగా నా హృదయముతో స్తుతులార్పించేదాను దేవా, స్తుతులార్పించేదాను. నిండుగా నా హృదయముతో స్తుతులార్పించేదాను దేవా, స్తుతులార్పించేదాను. విడువను నిన్ను ఎడబాయననిన అభయము సంగిన దేవా, నాకభయము సంగిన దేవా. విడువను నిన్ను ఎడబాయననిన అభయము సంగిన దేవా, నాకభయము సంగిన దేవా. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవా, సర్వకృపానిధి, ఎన్ననేడు నిరంతరము కీర్తికున్నవాడ, ఎన్నడూ మారని మార్పు చెందిన దేవ, అనంతమైన జ్ఞాని, యేసు ప్రభు ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన పదనాలు చెల్లిస్తుంది. ఉదయకాల సమయంలో నీ పేరముగా చేయని సన్నిధికి వచ్చి శ్రేష్టమైన ధన్యకరమైన అవకాశం ప్రేమించి కృప చేత మాపుచ్చినందుకై మరి పూజించి ఆరాధిస్తున్నాం. దయగల మా తండ్రి, కనికర సంపన్నుడు, కృప చూపుతున్న ఐశ్వర్యవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, దయాదాక్షిణ్యపుణుడు, దీర్ఘ శాంతుడు, కోపించున్నాయి వాత్సల్యత చూపించే దేవుడు, సమీపంగా ఉన్న అవసరం నుంచి ఆరాధిస్తున్నాం. ఎన్నో కొరతలు బలహీనతలు కలవాలన్నాయి, కనికరించినారు, ఆయుష్కాలం పొడిగించినారు, బ్రతుకుమని సేవిస్తున్నారు. మీ దయ కొరకు, మీ కనికరం కొరకు, మీ దీర్ఘ శాంతం కొరకు, మీ వాత్సల్యత కొరకై పూజించి ఆరాధిస్తున్నాం. ఆత్మ ప్రాణ దేహాలు విప్రయస్పమైన రక్తపోక్షణ కిందకి సంపూర్ణ తెచ్చుకుంటుండగా మన్నించి అడిగి పవిత్రపరచండి. ఉదయకాల సమయం మందు గడిపేటువంటి సమయం మా కొరకు దేవుని కనిపించి మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు, మా కళ్ళన్ని కూడా తీర్చేటువంటి మా తండ్రి అని నమ్మి స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. దేవా, మీరు కరుణించి అంగీకరించి మేలుకై జ్ఞాపకం చేసుకున్నామని
ప్రార్థిస్తున్నాం దేవా, అంగీకరించు. ఇంట్లో నడిపించడానికి స్థుతిస్తూ ముందున స్వామి అసలు అప్పగిస్తున్నాం. ప్రార్థనలు ఏకీపిస్తున్నాం. పరిశుద్ధులందరి కొరకు మీ కొందనాలు. ప్రతివారికి కావాల్సిన భాగమును మీ ఆత్మచను గ్రహించి తద్వారా కేవలం మీకు మాత్రం మయం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా, మీరు కనికరించి రైతు సహాయం చేయి. మీ సంకల్పం నెరవేర్చి మీ నామానికి మాత్రం మయం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ అదృశ్య మీ హస్తాలకి అప్పగించుకుంటూ నడిపించేందుకే స్థుతిస్తూ యేసు ప్రభువున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకు, నీకట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము. మరో పని చదువుకుంటాం. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకు, నీకట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. వాక్యం సెలవిస్తుంది. దీని అర్థం, ధనవంతుడి కావడానికి కష్టించకుము, అలాంటి తలంపే రాకుండా జాగ్రత్త పడమని అర్థమిస్తారు. ధనవంతుడి కావడానికి కష్టపడుతుంట. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుము, నీకట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టును. ఎట్టి అభిప్రాయం? నేను ధనవంతుడిని కావాలి, ధనవృద్ధి చేసుకోవాలి, నేను కోటీశ్వరుని కావాలి అనే తలంపు ఒకవేళ వస్తే దాన్ని విడిచిపెట్టుము అని రాయబడ్డది. ఎందుకు ఆ తలంపు రానియకూడదు? ఎందుకు అలాంటి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టాను? కారణం ఏంటి? దేవుని వాక్యంలో నాకు స్పష్టంగా రాయబడినటువంటి మాటలు ఉన్నాయి. సామెతలు 28:20. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దేవుళ్ళు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడవాడు శిక్ష నొందక పోదు. ధనవంతుడగుటకు ఆతురపడవాడు లేదా తొందరపడేవాడు కాబట్టి ధనవంతుడగుటకు ఆతురపడవాడు శిక్ష నొందకపోడు అంటే అయిపోయింది. తర్వాత మరొక మాట చదువుకుంటాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం.
ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తమును హానికరములనైన దురాశల్లోను పడతారు. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. దేనికి వాక్యం ధనవంతులవుటకు అపేక్షించేవాడు ఆశించేవాడు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరమైన దురాశల్లోను పడుదురు అన్నాయబడ్డది. కొడుకాల ధనవంతులవుటకు అపేక్షించేవారు ఏమవుతారంట? సామెతలు 28 శిక్షణ అందకపోదు అని రాయబడింది. ఏం శిక్ష వల్ల పొందేది ఏంటి? వాళ్ళు అనుభవించే శిక్ష అంటే 6:9 చదువుకుంటున్నాం. తిమోతికి రాసిన బయట పత్రిక. శోధనలో పడతారంట, ఊరిలో పడతారు, అవివేకయుక్తమును హానికరములను అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. కాబట్టి నష్టములోను నాశనములోను ముంచివేయను. తర్వాత ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనేది. దేనికి వాక్యం చెప్తారు? నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనేది అని రాయబడింది. 17వ వచనం, 6వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమును నమ్మికయించక సుఖముగా అనుభవించటకు సమస్తమును మాకు ధారాళంగా దయచి దేవుని యందే నమ్మకం ఉంచుడని ఆజ్ఞాపించింది. ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఎక్కడ తీసుకోకపోతే వాళ్ళను గర్విష్ఠుని చేస్తారు. తర్వాత దేవుని వాక్యం చెప్తారు 13:5 హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారి మిక్కలిన వాడితో తృప్తి పొంది ఎండుడి అంటారు. అందుకనే కాబట్టి ధనవంతుడు ఐశ్వర్యం పొంద ప్రయాసపడకును, నీకటి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టును అంటారు. ఎందుకంటే ధనవంతులు అవ్వటకు ఆతురపడేవాడు శిక్ష పొందుతాడు. ఏం శిక్ష అంటారు? చదువుకున్నాం. వాళ్ళు శోధనలో పడతారు, ఊరిలో పడతారు, అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడతారు. అటు మనుషులను నష్టములో నాశనంలో ముంచి వేస్తాయి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలమంటాయబడింది. కొందరు దాన్ని ఆశించే విశ్వాసాన్ని తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని అంటాయబడింది. దేవుని యొక్క వాక్యంలో చాలా మంది భక్తులు మనకు తెలుసు ధనము సంపాదించుకోవాలని ప్రయాసపడి వాళ్ళెంతో నష్టపోయినటువంటి వారెంతో మంది బైబిల్లో మనకు తెలుసు. గేహాజీ ధనం కొరకు పరిగెత్తాడు, అక్కడున్నటువంటి వాటి కొరకు నియమాన్ని తెచ్చినటువంటి వాటి కొరకు పరిగెత్తాడు, కుష్ఠరోగయ్యాడు. బిలాము ధనం కొరకు పరిగెత్తాడు, ఆత్మీయంగా గుడ్డివాడైనాడు, విచారణి అని పేరు పొందాడు దేవుని దగ్గర. కాబట్టి నష్టంలో పడ్డాడు, ఉరిలో పడ్డాడు,
కాబట్టి నాశనములో పడ్డాడు ఎవరు? బిలాం. అందుకే పిల్లరా, మంచి మంచి ప్రవక్తలు ధనాన్ని ఆశించి ధనము కొరకు పరిగెత్తి వారు తమ జీవితంలో కూడా ఆధ్యాత్మికంగా ఎంతో నష్టపోయిన వారు. ఇస్కరియోతు యూదా దేని కొరకు పరిగెత్తాడు? డబ్బు సంచి కొరకు పరిగెత్తాడు. ఏం తెచ్చుకున్నాడు? నాశనం తెచ్చుకున్నాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు. అనుభవించాడయ్యా, అనుభవించలేదు. లోతు భార్య దేని కొరకు వెనక్కి తిరిగింది? ధనం కొరకు. సుధమ గుమారులు సంపాదించుకున్నటువంటి ఆస్తి కొరకు వెనక్కి తిరిగింది. ఉప్పు స్తంభం అయింది, మనకు తెలుసు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్న మాట ఏమని? ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుము. ఏదో ధనవంతుని కావాలా, కోటీశ్వరుని కావాలా, నేనేదో ఐశ్వర్యవంతుని కావాలి, ప్రయాసపడకు దాని కొరకు. ఎందుకంటావా? నిన్ను గర్విస్తుని చేస్తుంది ధనం, మెడవంచకుండా చేస్తుంది ధనం, పొగరుబోతుని చేస్తుంది ధనం. కాబట్టి దేవుని మాటకు లోబడకుండా చేస్తుంది ధనం. దేవుని సన్నిధిలో విధేయత చూపించకుండా, మోకరించకుండా చేస్తుంది ధనం. కొంతమంది చూటి రోజుల్లో గమనిస్తున్నాం, ఏమి లేని పరిస్థితులతో దీనంగా ఉండేవాళ్ళు. కొంచెం ఉద్యోగం వచ్చింది, కొంత వ్యాపారం పెరిగింది, కొంత డబ్బు సంపాదించుకున్నారు, ఒక 2 ఫ్లాట్లు కొనుక్కున్నారు, ఒక ఇల్లు కొనుక్కున్నారు, ఒక కారు కొనుక్కుంటే సరిపోయింది. మోకరించడు అంటాడు, మోకరించాడు. ఓ హిస్ థింగ్ ఇస్ వెరీ డిఫరెంట్. అలా కూర్చుండేది ఒక ప్రత్యేకంగా ఉంటుందండి. ఓ తేడాగా ఉంటుంది మనకి. మోకరించలేదు, మోకాళ్ళ మీదకి రాదు. ఎందుకంటే కదా విశ్వాసం ఉండే తరిగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకునేది అని రాయబడ్డది. అందుకనే ఒక ఆయన చెప్తూ వచ్చాడు ఏంటంటే, మనీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్ అని చెప్పాడు. కానీ డబ్బు అనేది ఒక మంచి సేవకుడు, కానీ ఒక చెడ్డ యజమానుడు అని రాయబడింది. మనీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ బట్ బ్యాడ్ మాస్టర్. కాబట్టి డబ్బు అనేది ఒక మంచి సేవకుడు, దాని అలాగో దూరంతే గాని ఒక యజమానిలా భావించకు దేన్ని? డబ్బును, ధనాన్ని. కాబట్టి అది ఎప్పుడు నీకు యజమాని అవుతాడో ఇక అప్పటి నుంచి ఇక లోబడవు, విధేయ చూపించవు, తగ్గించుకోలేవు, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేము, దేవునికి రావాల్సినటువంటి భయమును కూడా ఆయనకు ఆరోపించలేము. అందుకని పిల్లరా, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుము అని రాయబడుతుంది వాక్యం. ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడదు. ఎందుకంటావా? అది నేను శోధనలో పడేస్తాను, ఉరిలోను తీసుకుపోతాడు. అనేకమైన హానికరమైన దురాశల్లో పడేస్తాడు, నష్టములో నాశనంలో ముంచేస్తాడు. విశ్వాసం నుండి నేను తొలగిపోయేస్తాడు, నేను దూరం చేస్తాను, నానా బాధలతో పడుచుకునేలా చేస్తుంది, ఆత్మీయంగా భ్రష్టత్వం నడిపిస్తారు. ఏంటిది? ధనం. కాబట్టి కుమారుడా, ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడకు. ఒకవేళ నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని ఏం చేయి? విడిచిపెట్టమని దేవుని యొక్క వాక్యం చెప్తాను. ఎందుకంటే మహానుభావులు ఎంతో మంది, ఉన్నతమైన వారు సైతం దాని నుండి తొలగిపోయినారు, విశ్వాసం తొలగిపోయినారు, నష్టములో నాశనములో మంచి వేయబడ్డారు. ఆత్మీయమైనటువంటి భ్రష్టత్వంలోనికి వారి జీవితం నడిపించబడింది. ఉన్నతమైనటువంటి దైవజనుల యొక్క వారి వ్యక్తిత్వాన్ని చూస్తే మనకు అర్థమవుతాయి. అబ్రాహాము
సుగమ కుమారాలను జయించి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఏం చేయబడ్డా రాజు నన్ను ఏమన్నాడు, అయ్యా ఆ ఒక మాట రాయబడి ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం, సారీ 17వ అధ్యాయం, అనేక సార్లు మన జీవితంలో ఎట్టి వాటిని మనం కలిగి ఉంటాం కదా. అనేక సార్లు మన జీవితంలో ధనము కొరకు పరిగెడుతూ ఉంటాం. సారీ 14వ అధ్యాయం 21వ వచనం, సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, నేనే అబ్రామును ధనవంతునిగా చేస్తే నువ్వు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుని యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అయితే పలుసువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అను వారికి ఏ భాగములు రావాలో ఆయా భాగములు మాత్రం వారిని తీసుకురండి అని సొదొమ రాజుతో చెప్పాను. అబ్రాహాం ఖండితంగా చెప్పిన మాట ఏమని, నేనే అబ్రాహాం ధనవంతుని చేస్తానంటావయ్యా, అట్లా చెప్పకున్నట్లు ఒక నూలు పోగైన చెప్పుల వారిని వాటిని ఏదైనా తీసుకున్నాను అంటని చెప్పాను. నూలు పోకూడదు, చెప్పుల వారు కూడా నాకు వద్దు అంటున్నాడు. దైవజనుడు ఎలీషా అన్నాడు 2వ రాజు 5వ అధ్యాయం 2nd Kings. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. నయమాను తీసుకొని వచ్చాడు. 15వ వచనం, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజను దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించము, ఇజ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరొక దేవుడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసునైన నా బహుమానం తీసుకొనవలసిందని అతనితో చెప్పాను. ఎలీషా, ఎవరిని సన్నిధిలో నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలైన యెహోవా జీవముతో నేనేమీ తీసుకొనని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలను, అతడు ఒప్పకపోయాను. ఎవరిని సన్నిధిలో నిలబడి యెహోవా జీవముతో నేనేమీ తీసుకొనను అంటని చెప్పాడు. కాబట్టి చాలా మంది దైవజనులకు వ్యక్తిత్వం అది. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకంటే అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టము అంటే నీకు వాక్యం చెప్తాను. బైబిల్లో భక్తుల జీవితం అని తెలిసి నష్టపోయిన వారు, లోతు భార్య ఆకాన్, తర్వాత గేహాజీ, ఇస్కరియోతు యూదా, ఇలా చాలా మంది ధనం కొరకు పరిగెత్తారు. ఆకాను కూడా శపితమైన దానిలో కొంత తీసుకున్నాడు, దొంగిలించినాడు, బొంకినాడు, సామాన్లు దాచిపెట్టుకున్నాడు, ఏమైనా చివరికి నష్టపోయే కుటుంబ సమేత. కాబట్టి ప్రియ సోదరుడా, సహోదరి, విశ్వాస జీవితం దేని వాక్యం చెప్తేమని ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అని రాయబడింది. ఏమిచ్చినాడు దేవుడి దాంట్లో తృప్తిగా జీవించడానికి ఇష్టపడు. అంతేగాని నేను కోటికి పరిగెడతా, ఉన్నపాటి నేను ధనవంతుని అయిపోవాలా,
నిన్ను గొప్పవాడిని అయిపోవాలా అని పక్కోలను చూసుకొని పోల్చుకోవడం, అలాంటి జీవితం మంచిది కాదు. కాబట్టి పిల్లరా, ఒకవేళ ఉన్నావా, శోధనలో పడతావు, ఉరిలో పడతావు, నాశనంలో పడతావు, నష్టంలో ముంచి వేయబడతావు, అవివేకయుక్తంలో హానికర దురాశలో పడతావు, విశ్వాసం తొలగిపోతావు, నానా బాధలతో తమ పొడుచుకోలేని వాక్యం సెలవిస్తా ఉంది. గర్విస్తూ అవుతావు, దేవుని మాటకు లోబడకుండా మిగిలిపోతావు. కాబట్టి దౌర్భాగ్య స్థితి మనకొద్దు. ఒకవేళ దేవుడు ఏదైతే ఇచ్చినాడో దాంట్లో తృప్తి కలిగి ఉంటాం, క్షేమాన్ని అనిపిస్తాం. తన మహిమాతో ముందు కొనసాటకు దేవుడు సహాయం చేసి నడిపించిన గాక. అబ్రాహం మనసు వలె, ఆ దైవజన్ ఎలీషా వలె అట్టి మనసు గట్ల వారమే జీవించటకు దేవుడు సహాయం చేయను గాక.